హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. ఈ సీజన్ 8లో ఏంటో కానీ ఇప్పటివరకు బిగ్ బాస్ ఎప్పుడు చూసినా మాడు ముఖం వేసుకొని అలుగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా అబ్బాయి అన్నిసార్లు తిట్టినా సైలెంట్గా విని అన్నీ రాసుకొని మరి తర్వాత వార్నింగ్లు ఇచ్చాడు. అదేదో మొదటిసారి తిట్టినప్పుడు ఒక వార్నింగ్ ఇస్తే అయిపోయేది కదా అని ఎలిమినేట్ అయ్యాక అబ్బాయి కూడా అన్నాడు. అయితే ఈ సీజన్లో తొలిసారి బిగ్ బాస్ కాస్త మూడ్ మార్చుకున్నాడనే చెప్పాలి. ఇక తర్వాత ఈట్ టు బీ ఇట్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా 2 టీంల ముందు 2 మహా తాళీలు పెట్టాడు బిగ్ బాస్. మీరు మహా తాళిని పూర్తిగా తినాల్సి ఉంటుంది, ఆ తాళిని 40 నిమిషాల్లో పూర్తి చేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఈ టాస్క్ కోసం శక్తి టీం నుంచి సోనియా, కాంతారా నుంచి నబిల్ వచ్చారు. ఇద్దరు కొంచెం తినేసరికి పని అయిపోయింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హౌస్లో ఫుడ్ కోసం కొట్టుకునే స్థాయిలో కంటెస్టెంట్లను తయారు చేసిన బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళ ముందే విందు భోజనం పెట్టి చూస్తుండే శిక్ష వేశాడు. సోనియా, నబిల్ తినలేక చాలరా బాబు అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఫుడ్ చూస్తూ నోరూరిపోతుందా కంట్రోల్ చేసుకున్నారు మిగిలిన కంటెస్టెంట్స్. విష్ణుప్రియ ఆ భోజనాన్ని చూస్తుంటే నీకు ఆకలిస్తుందా అని అడిగితే అవును బిగ్ బాస్ అంటూ విష్ణుప్రియ అంది. అయితే చూసి ఆనందించు అంటూ కౌంటర్ వేశాడు బిగ్ బాస్. ఇక కాసేపటికి తర్వాత విష్ణుప్రియని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక పాట పాడండి అంటూ బిగ్ బాస్ అడిగాడు. ఇక తినడం వీళ్ళ వల్ల అయ్యేలా లేదని తెలిసి కావాలంటే మీ టీం నుండి ఇంకో చెరొక సభ్యుని తీసుకోండి అంటూ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో అటు యష్మి ఇటు ఆదిత్య వెళ్లారు. అయితే వీళ్ళు తినే సమయంలో సోనియా, నబిల్ చేత ఎక్కాలు, యష్మి చేత ఒక పాట కూడా పాడించారు బిగ్ బాస్. చూస్తుండగానే 40 నిమిషాలు అయిపోయాయి, కానీ ఆ తాళి మాత్రం పూర్తి కాలేదు. దీంతో 2 టీంలు ఈ ఛాలెంజ్లో ఓడిపోయాయి. ఇక ఆశగా చూసిన మిగిలిన కంటెస్టెంట్లకి చివరిలో ఒక ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ మిగిలిన ఫుడ్ను టేస్ట్ చేయొచ్చు అని చెప్పగానే అందరూ ఆ ప్లేట్ల మీద పడ్డారు. మరి ఈ టాస్క్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.